నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్, రామకోటి స్తూప దేవాలయం, గాంధీ పార్క్లో వాసవిమాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో వాసవిమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాసవిమాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు మంత్రి. జయంతి ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్గా ఇవాళ రాష్ట్రం అంతా కూడా అధికారికంగా కలెక్టర్ గారు స్వయంగా పాల్గొని ఈ ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా మీరందరూ మీరు మీ కుటుంబాలు మీ పిల్లలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, అలాగే మీ ఆశీర్వాదం గతంలో మాదిరిగా ఈ ప్రజాప్రభుత్వాన్ని కూడా ఉంచాలని మీరు ఇటీవలనే చూసిన బాసర దేవాలయాన్ని కానీ మన కాళేశ్వరం ఆలయంలో గోదావరి పుష్కరాల సందర్భంగా 550 కోట్లతోని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా కూడా ఎక్కడ మన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ చూపిస్తూ ఇవాళ ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం నిజంగా నాకు సంతోషం అనిపిస్తున్నది. 3 లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా కూడా దానికి ముందుకు వచ్చి చేయడం, మొన్న గతంలో ప్లేస్ లేదని చెప్తే అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు 150 గజాలు మార్కెట్ స్థలం ఇప్పించినాం. మొన్న మా మార్కెట్ చైర్మన్ రమేష్ గారికి చెప్పి మరొక 200 గజాలు స్థలం ఇప్పించి ఈ దేవాలయాన్ని ఇక్కడ ఇంకా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా సార్ నాకు చాలా సంతోషం ఏంటంటే, ఒకవేళ గ్రామపాటు పొరపాటును అమ్మవారి ఆశీర్వాదం లేక నా ప్లేస్లో ఇంకోరు ఉంటే ఇక్కడ మనం చూడగానే వస్తువులు చూసేవాళ్ళం. అదేందో మీకు తెలుసు, నా నోటికి చెప్పగలదు. దానిమ్మటి అవే కాదు, దానిమ్మటి అన్ని రకాల ఇక్కడ కార్యక్రమాలు నడిచేది. మనం గుడి కట్టుకొని 20 ఏళ్ళు అయింది. పోయిన సంవత్సరం కంటే ఇక్కడ అన్ని మార్కెట్ పెడతామని చెప్తే నేను ఆ రోజే చెప్పిన ఎలక్షన్ అప్పుడు నేను రాగానే ఎమ్మడే అక్కడ పూల మార్కెట్, పండ్ల మార్కెట్ పెట్టి ఇంకా కూడా స్థలం ఇప్పించి మీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానన్నాను. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది.